జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చూసినా పట్టించుకోకూడదు, కొన్ని తెలిసినా పట్టించుకోకూడదు, కొన్ని వినపడలేనట్టు నువ్వు ఏం చేయాలని అనుకున్నావో అంతవరకు ఫోకస్ పెట్టి రిమైనింగ్ పట్టించుకోకుండా బతికితే నువ్వు ప్రశాంతంగా ఉండవు. అందుకోసమే ఏజింగ్ ప్రాసెస్లో వచ్చిన ఏదైనా చెవుడు రావటం, కళ్ళు కనపడకపోవటం, కాళ్ళు నడవలేకపోవటం, ఇదన్నీ బ్లెస్సింగ్స్ కింద కౌంట్ చేయమని చెప్పి ఎప్పుడో 15 years బ్యాకే మా నాయనమ్మ చెప్పేది. ఎందుకంటే కనపడిన కొద్దీ అక్కడికి రా ఇక్కడికి రా అంటారు, కాళ్ళు నడిచే కొద్దీ అది చేయి ఇది చేయి అంటారు, మనం చేసింది ఎవరికి నచ్చదు. వినపడే కొద్దీ అన్నీ ఏదో అర్థం చేసుకుని ఏదో ఒకటి సలహాలు ఇవ్వటానికి అనుకుంటాం, అదన్నీ ఈ జనరేషన్ పిల్లలకి నచ్చదు. సో ఏం జరిగినా ఏది పట్టించుకోకుండా నువ్వు ఏం చేయాలని అనుకుంటే అది చేసుకుని పోతే అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. అంతేకాని పక్కన వాడిని పొరపాటుగా చూడవద్దు. వాడు క్వశ్చన్ పేపర్ వేరు, నీ క్వశ్చన్ పేపర్ వేరు. వాడు ఆన్సర్ చూసి రాస్తే నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు.